బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్లో ఎస్జిటి వారికి మనం ఇన్ టైంలో సిలబస్ని కంప్లీట్ చేసే విధంగా ఒక అద్భుతమైన ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళికను బేస్ చేసుకొని క్లాస్ రూమ్లో చెప్పినటువంటి నోట్స్ అప్లోడ్ చేసి దాన్ని మీకు ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా ఇచ్చేసి మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మీరు సింపుల్గా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మరి సింపుల్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఇందులో భాగంగా మనం మొదటి వారం చూస్తున్నట్టయితే తెలుగు మొత్తం కంప్లీట్ చేసాం. అందరూ కూడా సక్సెస్ఫుల్గా దీన్ని యూజ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మనం నిన్న ఆర్టికల్స్ మరియు సెంటెన్స్కి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మీరు చదవాల్సిన అంశం ఏంటంటే సెంటెన్స్ అనే అంశం. ఇక్కడ ఎస్జిటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఈ యొక్క షెడ్యూల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు 45 రోజులు అనుకుంటున్నాం. ఒకవేళ మొదటిగా స్కూల్ అసిస్టెంట్ వారికి ఎగ్జామ్ ఒకవేళ జరిగినట్లయితే మనకు దగ్గర 60 రోజుల వరకు సమయం అనేది కలిసి వస్తుంది. దీని ద్వారా మీరు చాలా ఈజీగా సిలబస్ అనేది కంప్లీట్ చేసే విధంగా ఆన్లైన్లో ఒక అద్భుతమైన ప్రణాళికను మీ ముందు తీసుకొస్తున్నాం. చదవడం ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ రాయడం అంతకంటే ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఎప్పుడైతే రాస్తారో మీ మిస్టేక్స్ అనేవి మీరు తెలుసుకొని ఆ మిస్టేక్స్ని మనం రికవర్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు మీరు ఏం చదువుతారంటే, నిన్న సెంటెన్స్ సంబంధించి ఇంట్రొడక్షన్ చదివి సింపుల్ వర్డ్ అంటే ఏమిటి, కాంపౌండ్ వర్డ్ అంటే ఏమిటి, ఇంకా ముఖ్యంగా ప్రేజ్ అంటే ఏమిటి, క్లాజ్ అంటే ఏమిటి దానికి సంబంధించి ఇంట్రొడక్షన్ చూశారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఈరోజు మీరు ఆ యొక్క సెంటెన్స్కి సంబంధించి ఎలిమెంట్స్ ఆఫ్ సెంటెన్స్, కామన్ సెంటెన్స్ సెంటర్, లింకింగ్ వర్బ్స్ అనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చదువుతారు. ఆ తర్వాత పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్లో భాగంగా సబ్జెక్ట్ గురించి మరియు ప్రెడికేట్ గురించి చెప్తారు. అసలు సబ్జెక్ట్ అంటే ఏమిటి, తెలుగులో దీన్ని నామం అని పిలుస్తారు. ప్రెడికేట్ అంటే ఏమిటి, తెలుగులో దీన్ని అఖ్యాతం అని పిలుస్తారు. వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చదువుకుంటారు. ఇందులో భాగంగా టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అనే మనం ఉంటుంది. టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో ఒకసారి చూసుకున్నట్టయితే స్ట్రక్చర్ని బేస్ చేసుకొని సెంటెన్స్ అనేది ఎన్ని రకాలు, ఆ తర్వాత మీనింగ్ని బేస్ చేసుకొని సెంటెన్స్ అనేది ఎన్ని రకాలు. ఉదాహరణకి స్ట్రక్చర్ని బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అని 3 రకాలుగా విభజించడం జరిగింది. మీనింగ్ని బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే అసెర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్, ఎక్స్క్లామేటరీ అని చెప్పి మనకు డివైడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సింపుల్ సెంటెన్స్ సంబంధించి ఎలా ఉంటుంది, సింపుల్ సెంటెన్స్ నుంచి బిట్స్ మనకి ఎలా వస్తాయి, కాంపౌండ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్లలో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతాయి, ఏ సందర్భంలో ఏ విధంగా చేంజ్ అవుతాయి మనకు అని చెప్పి ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోట్స్ చదివితే చాలు కళ్ళు మూసుకొని మీరు గ్రామర్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా అయితే మీ యొక్క స్టేటస్లలో పెట్టుకోండి. చాలామందికి ఇదైతే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.